ప్రముఖ ఫెర్టిలిటీ సంస్థ ఒయాసిస్ మే నెలను మదర్స్ మంత్గా సెలబ్రేట్ చేస్తోంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో 30 రోజుల పాటు 30 పట్టణాల్లో ఒయాసిస్ జననీ యాత్రను నిర్వహిస్తున్నారు. జననీ యాత్ర పేరిట ఉచిత మొబైల్ ఫెర్టిలిటీ క్యాంప్ను చేపడుతున్నారు. యాత్రలో భాగంగా సంతానలేమి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ సహా వ్యవస్థాపకులు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జీ రావు, సీఈఓ పుష్కరాజు షేనాయ్ ప్రారంభించారు. These are mothers who really fought hard to become mothers. కళను నెరవేర్చుకోవడానికి చాలా స్ట్రగుల్ చేసి ఫైనలీ ఆ యొక్క చిరునవ్వు ఆ యొక్క పిల్లల ద్వారా వాళ్ళు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉందండి మాకు కాలేదా అనేసి. సో ఆ యొక్క టబుని ఎదుర్కొని వచ్చి ట్రీట్మెంట్స్ చేయించుకుని వెళ్ళడం ఇస్ అ లవ్లీ థింగ్. తెలుగు రాష్ట్రాల్లో అండ్ భారతదేశంలో ప్రపంచంలో కూడా ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంది. సో 2.1 అంటే ప్రతి కుటుంబంలో 2 పిల్లలన్నా పుట్టాలి. ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ ఫర్టిలిటీ రేట్స్ అనేది తగ్గిపోయి 1.7, 1.8కి వచ్చేసింది. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ 2 డెకేడ్స్ తర్వాత యంగ్ జనరేషన్ తగ్గిపోతుంది, ఎకానమీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఫర్టిలిటీ అనేది పెరగాలి. సో ఈ యొక్క అవగాహన మనందరిలోనూ పెరగాలి. సో ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి. ఇది జనాల్లో తెలుసు, కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎంత త్వరగా వెళ్ళాలి అనేది ఇంకా జనాల్లో దీని పట్ల అపోహలు ఉన్నాయి. తొందరగా క్లినిక్స్కి రావటం లేదు, స్క్రీనింగ్ చేసుకోవట్లేదు. సో ఈ మదర్స్ డే సెలబ్రేషన్లో ఈ జననీ యాత్ర, ఈ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారు ఒక 30 days ఈ యాత్రని కొనసాగుతూ చేస్తారండి. సో Tier 2 Tier 3 సిటీస్ అనే చిన్న చిన్న పల్లెలకి, తాలూకాలకి మనం ఈ జర్నీ యాత్రను తీసుకెళ్ళడం, అక్కడున్న మహిళలు, పురుషుల్లో సంతానలేమికి సమస్యలు ఏంటి, ఎందుకు పెరుగుతూ ఉంది, యంగ్ జనరేషన్గా అంటే రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేస్తే ఈ యొక్క ఫర్టిలిటీ ప్రాబ్లం తగ్గి మనం పిల్లలు న్యాచురల్గా అయ్యేలాగా మనం ఏం చేయగలం. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే డైరెక్ట్గా వెళ్ళి ఐవీఎఫ్ చేయించుకోవడం కాదు. మనం చిన్న చిన్న లైఫ్ స్టైల్ మార్పులు తీసుకొస్తే సహజంగా అంటే న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్. సో మనం ఈ జర్నీ యాత్ర ద్వారా అందరిలోనూ ఈ మెసేజ్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం.